ఈ సైడ్ యొక్క కరస్పాండింగ్ రేషియోస్ దట్ ఈస్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఏఈ బై ఈసీ. కానీ దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన సింప్లిఫికేషన్ ఏం చెప్తుంది? ఏడి బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై టోటల్. కరెక్టేనా? ఫైండ్ ఈసీ కామా ఏసీ. ఈసీ వచ్చిందంటే ఏసీ వచ్చేసినట్టే కదా. వాడు ప్రూవ్ చేయమంటే అదేనా? అయిపోయిందా? బీపీటీ కాన్వర్స్ అయిపోయిన తర్వాత బీపీటీలో ఫస్ట్ అప్లికేషన్ చూసుకోండి. యాక్చువల్లీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మీరు ట్రయాంగిల్ డ్రా చేసి ఏబిసి అనే ట్రయాంగిల్ దానికి ప్యారలల్ గా ఒక లైన్ కనుక డ్రా చేసుకున్నట్టయితే 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది డి కామా ఈ. అవునా? అయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది? ఈ సైడ్ యొక్క కరస్పాండింగ్ రేషియోస్ దట్ ఈస్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఏఈ బై ఈసీ అవుతుంది. ఇదేంటిది? డైరెక్ట్లీ మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుంచి ప్యారలాలిటీ అయితే ప్రపోర్షనాలిటీ జరుగుతుందని తీసుకునేది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఏమని చెప్పాడు ఇక్కడ? ఈ పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్ అన్నాడు. ఓకేనా? నో దీన్ని నేను కొద్దిగా మారుస్తున్నాను చూడండి. ఈ పార్ట్స్ ఈక్వల్ అయితే వాటి యొక్క రెసిప్రోకల్స్ కూడా ఈక్వల్ అవుతాయిగా. దట్ ఈస్ డిబి డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై ఏ. ఇక్కడ దాకా ఓకేనా? కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యాక్ట్ చేసేటప్పుడు బోత్ సైడ్ 1 యాడ్ చేసాం, గుర్తుందా? సో అదే పద్ధతిలో దీంట్లో డిబి బై ఏడికి 1 యాడ్ చేశాను, ఈసీ బై ఏఈకి 1 యాడ్ చేశాను. ఎల్సిఎం తీయచ్చుగా. ఎల్సిఎం తీసి ఏమవుతుంది? డిబి ప్లస్ ఇది మల్టిప్లై అయితే ఏడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈసీ ప్లస్ ఏఈ డివైడెడ్ బై ఏఈ. కరెక్టేనా? ఒకసారి న్యూమరేటర్లో అబ్జర్వ్ చేయి. ఏడి ప్లస్ డిబి, ఇది ప్లస్ ఇది. కరెక్టేనా? విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏబి అయినా. ఏబి డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కనుక తీసుకున్నట్టు అదేమైంది? ఈసీ ప్లస్ ఏఈ అంటే ఏసీ డివైడెడ్ బై ఏఈ. కరెక్టేనా? మళ్ళీ అగైన్ సెకండ్ టైం రెసిప్రోకల్ చేస్తున్నా. దట్ ఈస్ ఏడి డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఏసీ అయింది. కరెక్టేనా? నో బీపీటీ నుంచి వచ్చిన అప్లికేషన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. బీపీటీ ఏం చెప్తుంది? ఏడి బై డిబి ఏఈ బై ఈసీకి సమానం. కానీ దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన సింప్లిఫికేషన్ ఏం చెప్తుంది? ఏడి బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై టోటల్. కరెక్టేనా? అబ్జర్వ్ చేశారా? ఏడి బై ఏబి అంటే టోటలేగా, ఏఈ డివైడెడ్ బై కరస్పాండింగ్ టోటల్ సైడ్స్. ఓకేనా? దీన్నే ఏమని చెప్తారంటే అప్లికేషన్స్ ఆఫ్ బీపీటీ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే నీకు ఈ సైడ్ తో మాత్రమే ప్రపోర్షన్ గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకున్న ఏ సైడ్ అయినా కూడా అది టోటల్ దాంతో కూడా ప్రపోర్షన్ అవుతుంది అని. అర్థమైందా? దీని నుంచి మనం 2 అప్లికేషన్స్ రాస్తాం. ఒకటి ఆల్రెడీ ప్రూవ్ చేసిన అప్లికేషన్ దట్ ఈస్ ఏడి డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఏసీ. కరెక్టేనా? దట్ ఈస్ ఈ పార్ట్ బై ఈక్వల్ టు ఈ పార్ట్ బై టోటల్. దీంట్లో నేను రెండో అప్లికేషన్ పై పార్ట్కే కాకుండా సెకండ్ పార్ట్ కూడా రాయొచ్చుగా. అంటే సెకండ్ అప్లికేషన్ ఏమవుతుంది? డిబి డివైడెడ్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ డివైడెడ్ బై టోటల్. ఇది కూడా రాయొచ్చుగా. అంటే అప్లికేషన్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుందంటే కరస్పాండింగ్ పార్ట్స్ మాత్రమే కాదు, ప్రతి పార్ట్ దాని యొక్క టోటల్ తో కూడా ప్రపోర్షన్ లో ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా? దాన్ని ఎలా ప్రూవ్ చేశాము? ఇది పద్ధతి. ఎలా? డైరెక్ట్లీ బేసిక్ ప్రపోర్షనాలిటీ నుంచి తీసుకున్నాం, దాన్ని ఇక్కడ ఏం చేశాము? రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. తర్వాత యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ చేసాం. వచ్చిందాన్ని మళ్ళీ అగైన్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నట్టయితే నీ అప్లికేషన్స్ ప్రూవ్ అయిపోయాయి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ మీకు 3 మార్క్స్ ఇస్తా ఉంటాడు. అర్థమైందా? ప్రాబ్లం రాసుకోండి. అప్లికేషన్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, prove that in triangle ABC, if DE is parallel to BC,
దెన్ ఇవి రెండు ప్రూవ్ చేయాలని రాసుకోండి. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అండ్ డిబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏబి. ఓకేనా? ట్రయాంగిల్ డ్రా చేసి ప్రూఫ్ రాసుకోండి. ఇక్కడితో తెలియాల్సింది మీకు ఏంటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ మాత్రమే కాదు, పార్ట్స్తో పాటు టోటల్స్ కూడా రేషియోలోనే ఉంటాయి, ఈక్వల్ కాదు రేషియోలో ఉంటాయి. అర్థమైందా? అయిపోయిందా? కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? సో వీటిల్లో ప్రపోర్షన్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే మీకు విచ్చలవిడిగా రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వన్స్ రేషియో అని చెప్పారు అంటే ఆ రేషియోని రెసిప్రోకల్ చేసుకోవడం, 1 యాడ్ చేసుకోవడం, ఈ కాన్సెప్ట్ ప్రాపర్లీ వచ్చేయాలి. ఎలా వచ్చింది? విత్ ప్రాక్టీస్ వచ్చింది. ఓకేనా? అవి చేసుకోవడం వస్తేనే సింప్లిఫికేషన్ వచ్చింది, సింప్లిఫికేషన్ వస్తేనే మీకు థీరమ్స్ అర్థమవుతాయి. ఇలాంటి వచ్చిందా? దానిలో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో చూద్దాం. ప్రాబ్లం రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ సచ్ దట్ AD is equal to 1.5 centimeters and DB is 3 centimeters and AE is 1 centimeter. Find EC, AC. EC వచ్చిందంటే AC వచ్చేసినట్టే కదా. EC అంటే ఏంటి? ఈ మొక్క. ఇది కనుక్కున్నాం అనుకో, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే AC చెప్పేయచ్చుగా. ఓకేనా? నా ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటాలో ఏమని చెప్తున్నాడు? ఇది దీనికి ప్యారలల్ అని చెప్తున్నాడు, కరస్పాండింగ్ లెంత్ ఇచ్చేసాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్. క్లియరా? నౌ దీనికి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై అవుతుందా అవదా? ఎలా అవుతుంది? ఎందుకంటే మనం ప్యారలాలిటీ చెప్పాడు కదా, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పాడు కదా. ప్యారలాలిటీ ఉందంటే ఏమైంది? ప్రపోర్షనాలిటీ కుదురుతుంది కదా, అవునా? కాబట్టి కూర్చో బై బీపీటీ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేస్తున్నాం. దాని ప్రకారం ఏమవ్వాలి? ఏడి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. కరెక్టేనా? వీటిల్లో నీకు 3 వాల్యూస్ తెలుసు, 4వ వాల్యూ తెలియదు. 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4వది వచ్చేస్తుందా? కాబట్టి 1.5 సెంటీమీటర్స్, ఇదేమో 3, ఇదేమో 1 సెంటీమీటర్. ఇది నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది. క్లియరా? 1.5 ఏమవుతుంది? దీనిలో 1 టైం అయితే దీంట్లో 2 టైమ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. ఈసీ ఇంటూ 1, 2 ఇంటూ 1. దేర్ఫోర్ ఈసీ ఈజ్ ఈక్వల్ ఏమైంది? 2 సెంటీమీటర్స్ వచ్చేసిందా? సో దీని వాల్యూ వచ్చేసింది. ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏం కనుక్కోమన్నాడు? ఏసీ కనుక్కోమన్నాడు. ఏసీ ఎలా వస్తుంది? రెండింటిని యాడ్ చేస్తేనేగా. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏఈ ప్లస్ ఈసీ, దట్ ఈస్ 1 సెంటీమీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్ చేసుకుంటే టోటల్లీ ఇట్ ఈస్ ఏ 3 సెంటీమీటర్స్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఎలా అప్లై చేయాలో ప్రాబ్లమ్స్లో అర్థమైందా? క్లియరా? ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇది న్యూమరికల్స్లో ఇస్తే, అవునా? రెండోది ఇదే ప్రాబ్లం ప్రూఫ్స్లో ఇస్తే ఎలా చేయొచ్చో చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ LN is parallel to CB, ఈసారి LN is parallel to CD, then prove that AM by AB is equal to AN by AD. సో దీనికి డయాగ్రామ్ ఆవిడ ఇవ్వలేదు కాబట్టి డయాగ్రామ్ ఏమి ఇచ్చాడో చూసుకోండి ఒకసారి. ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చేసాడు. ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి క్వాడ్రిలేటరల్. అంటే దీనిలో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నో దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాడు, దీనికి ప్యారలల్గా ఒక లైన్ ఉంది. నో ఇది L, సిబికి ప్యారలల్గా దీన్ని M అనుకున్నాడు, దీన్ని N అనుకున్నాడు. కాబట్టి ఇది దీనికి ప్యారలల్గా ఉంది, ఇది దీనికి ప్యారలల్గా ఉంది. క్లియరా? అయితే నేను ప్రూవ్ చేయమన్న కాన్సెప్ట్ ఏంటి? దీన్ని ప్రూవ్ చేయండి అని అడుగుతున్నాడు, అవునా? నో గివెన్ డేటాలో వాడు ఇచ్చిన దాన్ని రాసుకున్నారు. క్లియరా? నో ప్రూఫ్ చూడండి. దీనిలో నీకు 2 ప్యారలల్స్ ఇచ్చాడు అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, కనబడుతుందా?
ఏ ట్రయాంగిల్? ఒక ట్రయాంగిల్ పేరేమో ఏబిసిడి అయితే రెండో ట్రయాంగిల్ పేరు ఏడిసి. కనపడిందా? అంటే రెండు ట్రయాంగిల్స్ లో కూడా ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్. అంటే దీనికి బేసిక్ ప్రపోర్షనాలిటీ కుదిరిద్ది, దీనికి బేసిక్ ప్రపోర్షనాలిటీ కుదిరిద్ది. క్లారిటీ వచ్చిందా? దాన్నే ప్రాపర్లీ మెన్షన్ చేయండి. కాబట్టి ప్రూవ్ చేయాల్సిన దానికోసం ముందు ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నాను. ఎక్కడ ఉంది? కనబడిందా? పైన ఉన్న ట్రయాంగిల్. దాంట్లో ఏమని ఇచ్చాడు? ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు సిబి. ఇది దీనికి ప్యారలల్ ఉంది అన్నాడు. అవునా? కాబట్టి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేయొచ్చా? అప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పండి. ఈ ట్రయాంగిల్ కి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేయండి. జాగ్రత్తగా చూసుకోండి. వాడు ఏమడుగుతున్నాడు? ఏబి అంటే టోటల్లీ కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఎలా తీసుకోవాలి? సైడ్ డివైడెడ్ బై టోటల్ అప్లికేషన్ వాడుకోవాలి. దేర్ఫోర్ ఏఎం డివైడెడ్ బై ఏబి రాయొచ్చా? దట్ ఈస్ ఈ పార్ట్ డివైడెడ్ బై టోటల్ ఇజ్ ఈక్వల్ టు ఇవతల పక్క ఈ పార్ట్ డివైడెడ్ బై టోటల్. కరెక్టేనా? దట్ ఈస్ ఏఎల్ డివైడెడ్ బై ఏసి. ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అదే దాన్ని రెండో ట్రయాంగిల్ కి అప్లై చేయండి. ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏ డిసి వాడు ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి అన్నాడు. అవునా? అగైన్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుంచి. ఈసారి కూడా ఎక్కువ అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వాడు ఏమడుగుతున్నాడు? ఏడి. కనబడిందా డినామినేటర్ లో? మనం కూడా దాన్ని బట్టే తీసుకోవాలి. సో ఈ పార్ట్ దట్ ఈస్ ఏఎన్ డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు అవతల పక్క ఏఎల్ డివైడెడ్ బై ఏసి. దీన్ని ఏమంటారు? 2. రెండు ట్రయాంగిల్ కి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేశాను అంతే. చేయడం వల్ల నీకు రిజల్ట్ నుంచి ఏం కనబడిందో చూడు. దీంట్లో ఆర్హెచ్ఎస్, దీంట్లో ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చినాయా? డిఫరెంట్గా వచ్చినాయా? ఆర్హెచ్ఎస్ సేమ్ అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాలిగా. కాబట్టి ఫ్రమ్ 1 and 2 we get సేమ్ గా ఉన్న ఆర్హెచ్ఎస్ ని రిమూవ్ చేసి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఏమైంది? దీంట్లో ఎల్హెచ్ఎస్ ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏహెచ్ఎస్ ఏఎన్ డివైడెడ్ బై ఏడి. వాడు ప్రూవ్ చేయమంది అదేనా? అయిపోయిందా? అర్థమైందా? కాబట్టి వాడు డేటా ఏమి ఇచ్చాడు, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు. మనం ఇది ప్రూవ్ చేయడానికి మనకి తెలిసిన బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని ఎలా యూజ్ చేసుకోవాలి తెలిసి ఉండాలి. అంతే తప్ప నేను ఈ పాట పై ఈ పాట రాస్తాను అనుకో ప్రూవ్ ఎప్పటికీ రాదు. ఎందుకు? వాడు ఏమడుగుతున్నట్టు ఇక్కడ డినామినేటర్లో ఏబి కనబడింది, ఇక్కడ డినామినేటర్లో ఏడి అంటే టోటల్ కనబడుతుంది. ఇమీడియట్లీ నీకు స్ట్రైక్ అవ్వాలి. అంటే నేను సైడ్స్లో ప్రపోర్షన్స్ రాసేటప్పుడు పార్ట్స్ తీసుకోకూడదు. ఒక పార్ట్ డివైడెడ్ బై టోటల్, ఒక పార్ట్ డివైడెడ్ బై టోటల్ తీసుకోవాలి అని. ప్రూఫ్ రాసే పద్ధతి ఏమైంది? క్లారిటీ వచ్చిందా? ముందు గివెన్ డేటా ప్రాపర్లీ రాసుకోవాలి. తర్వాత టు ప్రూవ్ నువ్వేం ప్రూవ్ చేయాలో రాసుకోవాలి. దాన్ని తగ్గట్టుగా ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో దాంట్లో ఇదే మోడల్లో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 ప్రాబ్లమ్స్ దాకా కంప్లీట్ చేసేయండి. 6th ప్రాబ్లం కాన్వర్ట్స్ చెప్పాలి. 5th, 6th నేను చెప్తాను. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.